హాయ్ అండి. కర్రీ చూస్తుంటే టేస్టీగా చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా. దీనిలో ఆనియన్స్ లేకుండా ఇంత ఫుల్ గ్రేవీగా రావాలంటే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు స్వామి మాలలు వేస్తారు కదా, ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అలా గిన్నెలో ఆయిల్ వేసుకొని బంగాళాదుంపల్ని బాగా నీట్గా కడిగి చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలా మరుగుతున్న ఆయిల్లో వేసి ఈ ముక్కలన్నీ బాగా వేయించుకోవాలి. వేయించడం ఆఫ్ చేయకండి, ఎందుకంటే తొందరగా మాడి పట్టేస్తుంది. దీనికి కావాల్సిన గ్రేవీ, ఫుల్ గ్రేవీ కావాలంటే మసాలా ఇంగ్రీడియంట్స్ చూడండి. జీడిపప్పు, గుమ్మడి పప్పు, అలాగే గసగసాలు ఇవన్నీ కలిపి ఇలా గ్రేవీగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇది ఎప్పుడో నేను చెప్తాను ఎప్పుడు వేయాలో. ఇప్పుడు ఈ బంగాళాదుంపలు బాగా వేగిపోయినాయి కదా, ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత అదే బాణీలో కొంచెం సాజీరా వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మసాలాకు సంబంధించిన, అంటే బిర్యానీకి సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది ఒక్కొక్కటిగా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. చేసిన తర్వాత దీంట్లోకి టమాటా, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు వరకు వేయించాలి. దానికి మధ్యలో ఇది కొంచెం వేగిన తర్వాత ఇది పుదీనా అనేది ఆప్షనల్లో వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది మొత్తం అంతా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అన్నంత వరకు వేయించాలి. మధ్యలో కొంచెం పసుపు యాడ్ చేయాలి, ఇది కంపల్సరీ ఉండాలన్నమాట. తర్వాత ఇది కూడా ఫ్రై చేసేసాం, ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు కారం, ఇప్పుడు మనం వేసే కర్రీని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఈ ప్యాకెట్ కారం ఎందుకు వాడుతున్నామంటే, మనం ఇంట్లో వాడే కారంలో ఎక్కువ ఎల్లుల్లిపాయ అది వేస్తాం కదా, వెల్లుల్లి అనేది స్వామిలు వాళ్ళు తినకూడదు కదా, అందుకు. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం. అది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు కస్తూరి మెంతి, మంచి టేస్ట్ వస్తుంది, అది కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు గ్రేవీ లేని టేస్టీ అయినా కర్రీ ప్రిపేర్ అవుతుంది కదా. ఇప్పుడు మరి టేస్ట్కి సరిపడా సాల్ట్ ముఖ్యమైనది కదా, అది వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా తిప్పిన తర్వాత ఇప్పుడు ఇది కూడా ఆప్షనల్, ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ మంచిది కాదంటారు, కానీ కర్రీ టేస్ట్ రావాలంటే కొంచెం వేసాం అనమాట. మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుందనే వేస్తున్నాం అంతే. తర్వాత కొంచెం టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే బంగాళాదుంప ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసేసాను. అక్కడ క్లిప్ మిస్ అయింది, వచ్చింది అంటే వీడియో రన్ అవుతుంది అనుకున్నా, చూసుకోలేదు. చూసేసరికి బంగాళాదుంపలు వేసాక చూసాను అనమాట. ఇలా వేసేసిన తర్వాత బాగా దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత చూడండి కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి, వాటర్ పోవాలంటే ఇంకా బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉండే బంగాళాదుంప కర్రీ ఆనియన్స్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చపాతీల్లో కానీ పరోటాల్లో కానీ చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి.